నమస్తే వెల్కమ్ టు 9+ స్పీడ్ న్యూస్. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే అంశంపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు సేవలను సులభతర ప్రక్రియకు మొదలుపెట్టామని, ముందుగా 11 రకాల సేవల్లో ప్రక్రియలను కుదిస్తున్నామని అధికారులు తెలిపారు. అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. మద్దిపాడు వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న వేలం నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. పొగాకు కొనుగోలు కంపెనీలతో ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం నిర్వహించి చర్చించారని ఆయన వెల్లడించారు. పొగాకు రైతుల ప్రయోజనాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. సగటున కిలో పొగాకు 200 చొప్పున కొనుగోలు చేయాలని సూచించినట్లు తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమరపూడిలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగలి పట్టి దుక్కి దున్ని వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామీణ వ్యవసాయ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలు సాగాయి. మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ ను పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బందరు చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు మంగినపూడి బీచ్ కు నూతన శోభ తీసుకురావాలన్న లక్ష్యంతో భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన టి వెంకన్న సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారి చాహద్ బాజ్పాయ్ ను కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ఇరువురు చర్చించారు. వరంగల్ జిల్లాలోని భద్రకాళి దేవస్థానాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కిషన్ రెడ్డి అమ్మవారి ఆశీర్వాదం పొందారు. పూజల అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహంకాళి బోనాల జాతరను పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడుపల్లి క్యాంపు కార్యాలయంలో దక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులు ఆయన కలిసి సంస్థ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జూలై 19న నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు. సికింద్రాబాద్ బోనాల సందర్భంగా మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు దక్కన్ మానవ సేవా సమితి అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా గత ప్రభుత్వ హయాంలో ఘనంగా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. తెలుగు రైతాంగ సంస్కృతికి ప్రతీకగా భావించే ఏరువాక పౌర్ణమి వేడుకలు ప్రకాశం జిల్లా అద్దంకిలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రైతుల ఎద్దులకు, నాగలికి పసుపు కుంకుమలతో అలంకరించి హలపూజ నిర్వహించి అనంతరం పొలంలో దుక్కి దున్ని నూతన వ్యవసాయ సంవత్సరానికి శ్రీకారం చుట్టారు. కాకతీయ సేవా సమితి సింగరాయకొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు కూడా పాల్గొన్నారు. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ఆధునిక సాంకేతికతతో మేళవించి అధిక దిగుబడులు సాధించాలని అధికారులు సూచించారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం పాలక కేంద్రం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓటింగ్ ముగిసి 2 గంటలవుతున్నా లెక్కింపు చేపట్టకుండా స్థానిక సీఐ నాగేశ్వరరావు పోలింగ్ బాక్సులను అధికార పార్టీ నాయకులకు అప్పగించారని మాజీ వైఎస్ ఎంపీపీ మారిపెట్టి భవానీ ఆరోపించారు. పక్షపాతంగా వ్యవహరించిన సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలని, వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.
బీబీ నగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీకి యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు స్వాగతం పలికారు. వరంగల్ పర్యటనకు వెళ్తున్న ఆయనకు జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాగతం తెలిపారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఒగ్గుడోలు, డప్పు కళాకారుల సాంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలతో వాతావరణం సందడిగా మారింది. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నితిన్ నబీ రాకతో స్థానిక బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. భద్రతా ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షించారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం రైతుల కోసం వ్యవసాయ శాఖ ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకు ఎరువుల కోసం ఆ యాప్ ను 3,17,000 మంది రైతులు వినియోగించుకున్నారని చెప్పారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ఆర్గానిక్ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని మంత్రి సూచించారు. పొగాకు, మిర్చి వంటి పంటలను అధికంగా సాగు చేయడం వల్ల రైతులకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెం గ్రామ పరిధిలో చేపల వేటకు వెళ్లిన 2 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. కొత్త కాలువ మోగ వద్ద బైక్ తాళ్లతో పట్టిబడి ఉన్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతులను శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పగా గుర్తించారు. వీరిద్దరూ మామ అల్లుళ్లుగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న కుర్తివెన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోటీ ప్రపంచంలో విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే మెరుగైన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోగలరని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ అన్నారు. హైదరాబాద్ కోటిలోని విశ్వవిద్యాలయంలో రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఫుడ్ సైన్స్ ల్యాబొరేటరీని ఆమె ప్రారంభించారు. నిధుల కొరత ఉన్నప్పటికీ స్వచ్ఛంద సంస్థల సహకారంతో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇటీవల నేపాలీలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తెలంగాణ నేపాలీ సంక్షేమ సంఘం ఖండించారు. వరుస చోరీల ఘటనల నేపథ్యంలో నేపాలీ సమాజంపై వస్తున్న ఆరోపణలపై సంఘం నాయకులు స్పందించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ నేపాలీ మహాసభ నిర్వహించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొంతమంది వ్యక్తులు నేరాలకు పాల్పడుతున్నారన్న కారణంతో మొత్తం నేపాలీ సమాజాన్ని తప్పుపట్టడం సరికాదని సంఘం నాయకులు అన్నారు. కొందరు సంఘ విద్రోహుల చర్యల వల్ల నిజాయితీగా జీవనం సాగిస్తున్న వేలాది మంది నేపాలీలకు చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో గుణదల నున్న లెవెల్ క్రాసింగ్ నెంబర్ 316 వద్ద అత్యాధునిక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. 2 దశాబ్దాలుగా కోర్టు కేసుల కారణంగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు ప్రారంభం కావడం స్థానికులకు ఊరటనిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సెంట్రల్ నియోజకవర్గంలో పలు రైల్వే మౌలిక వసతుల పనులను చేపట్టినట్లు ఎంపీ కేశినేని తెలిపారు. ఓవర్ బ్రిడ్జితో పాటు సర్వీస్ రోడ్లు కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వీరాపురం ఇసుక క్వారీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గిరిజన సొసైటీలకు చెందిన 2 వర్గాల మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఓ మహిళ తలకు గాయమైనట్లు సమాచారం. ఇసుక తవ్వకాల విషయంలో అనుమతులు పొందిన సొసైటీ సభ్యులు మరో సొసైటీ సభ్యులకు అవకాశం ఇవ్వటం లేదన్న ఆరోపణలతో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఇరు వర్గాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో చేరటంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిపై పోలీసులు, సంబంధిత అధికారులు నిఘా ఉంచగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. చీర్యాల గ్రామంలో జరిగిన ఈ ఘటనలో దోచుకెళ్లిన 4 తులాల బంగారు పుస్తెలతాడుతో పాటు నేరానికి ఉపయోగించిన హోండా యాక్టివా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జూన్ 26న వృద్ధురాలు సింగిరెడ్డి మల్లమ్మ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన నిందితుడు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన కీసర పోలీసులు నిందితుడు కత్తి అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అప్పుల కారణంగానే ఈ దోపిడీకి పాల్పడినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహబూబాబాద్ పట్టణంలో పోలీసులు ప్రత్యేక వాహనాల తనిఖీలు చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో సీఐ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకున్నారు. నెంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ వంటి తప్పనిసరి పత్రాలు లేని సుమారు 50 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం వాటిని తదుపరి చర్యల కోసం రవాణా శాఖ అధికారులకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా పంపిణీ విధానంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యాప్ ద్వారా కాకుండా నేరుగా యూరియా ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో రైతులు నిరసన చేపట్టారు. యాప్ వింగా ఎత్తి యూరియా సకాలంలో అందక ఇరుక్కుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పనులు కీలక దశలో ఉన్న సమయంలో ఎరువులు అందకపోతే పంటలు దెబ్బతినే ప్రమాదం తెలిపారు.